20వ వార్డులో నెలకొన్న ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఆ వార్డు ప్రజలు కోరారు. ఈ మేరకు వార్డులో నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం ఆ వార్డు ప్రజలు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్, సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం మాట్లాడుతూ వార్డులోని పెద్దబండ, ఎఫ్సిఐ కాలనీ, అంబేద్కర్ నగర్, తాళ్ల బజార్, ద్వారకానగర్, ఓంసాయి కాలనీ, గొల్లగూడ, దాసరి బజార్లలో డ్రైనేజీ రోడ్లు, వీధి దీపాలు సరిగా లేక ప్రజలు అవస్థ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత ఉన్నప్పటికీ రేషన్ కార్డులు మంజూరు చేయలేదని, వితంతువులు, వికలాంగులకు చేయూత పెన్షన్లు నేటి వరకు మంజూరు చేయలేదని, వీటిని తక్షణమే మంజూరు చేయాలని కోరారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో మురుగునీరు మొత్తం రోడ్లపైకి వస్తూ ఇండ్ల పక్కనే మురికి గుంటలు ఏర్పడి పందులు స్వైర విహారం చేస్తున్నాయని, దీంతో దోమల బెడద తట్టుకోలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. వార్డులోని ప్రజలు డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. శ్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఖనన సమయాలలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పారు. ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించిన వారిలో గాదె నరసింహ, పాకలింగయ్య, మన్నె శంకరయ్య తదితరులున్నారు. నల్గొండ జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకి సర్క్యులర్ నెంబరు 354ని రిలీజ్ చేసి ఈ జిల్లాలో మొత్తం కూడా అన్ని గ్రామాల్లో, వార్డులలో వార్డు సభల్లాగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని చెప్పి పిలుపునిచ్చారు. ప్రతి గురువారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. కలెక్టర్ గారి ఉత్తర్వుల్ని స్వాగతిస్తూ ఉన్నాం. కానీ కింది స్థాయికి సంబంధించినటువంటి అధికారులు మాత్రం దీనికి ప్రిపరేషన్ లేదు అనేటటువంటిది కనపడుతోంది. ముఖ్యంగా ఈరోజు నల్గొండ టౌన్లో జరిగేటటువంటి ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని ఒక 5-6 కేంద్రాల్లో సిపిఎం పార్టీ పరిశీలన చేసింది. ఎక్కడా కూడా ప్రజలకి ప్రజావాణి కార్యక్రమం ఈరోజు ఉన్నట్టుగా ప్రజలకి తెలియజేసేటటువంటి విధంగా టామ్ వేసేటటువంటిది కానీ, మైక్ ప్రచారం కానీ, లేకపోతే సర్క్యులర్ కిందికి పంపిణీ చేయడం కానీ, ఇంటింటి ప్రచారం కానీ ఏది చేయలేదు. దాంతో ప్రజలెవరూ కూడా ప్రజావాణికి వచ్చి తమ సమస్యల్ని వివరించేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అధికారులు మాత్రం వచ్చి ఇక్కడ ఏ రకమైనటువంటి ఏర్పాట్లు, కనీసం టేబుల్, చైరు, బ్యానరు ఇట్లాంటి ఏర్పాట్లు ఏవి చేసుకోకుండానే ఒట్టిగానే వచ్చేసేసి ఒక నోట్బుక్ తీసుకొని వచ్చి కూర్చున్నారు. కలెక్టర్ గారు విడుదల చేసినటువంటి సర్క్యులర్లో దాదాపు ఒక 15-16 సమస్యలు ఉన్నాయి. కానీ వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పేది ఏంటంటే సీజనల్ వ్యాధులకు సంబంధించినటువంటి దరఖాస్తులు మాత్రమే తీసుకుంటాం మేమని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది సరి అయింది కాదు. కలెక్టర్ గారు ఇష్యూ చేసినటువంటి దాంట్లో రోడ్లు, డ్రైను, వీధి లైట్లు, పారిశుద్ధ్యం, దీంతోపాటు పెన్షన్స్ సంబంధించినటువంటి, తర్వాత ఫ్రీ విద్యుత్ కనెక్షన్ సంబంధించిన రానటువంటి వాళ్ళు, గ్యాస్ సంబంధించినటువంటి, గృహలక్ష్మికి సంబంధించినటువంటి దరఖాస్తులు కూడా తీసుకుంటామని చెప్పారు. పెన్షన్లకు సంబంధించినవి కూడా తీసుకుంటామని చెప్పారు. కానీ ఇక్కడ అధికారులు మాత్రం అట్లాంటి ఏవీ తీసుకోకుండా ఓన్లీ పారిశుద్ధ్యం సంబంధించినటువంటి అంశాలనే పరిశీలన చేస్తున్నామని చెప్తా ఉన్నారు. వీటికి సంబంధించి దరఖాస్తు చేస్తే, ఈ ప్రజావాణిలో దరఖాస్తు చేస్తే మళ్ళీ వచ్చే ప్రజావాణి నాటికి ఈ సమస్యలు పరిష్కారం అవుతాయా కావా అనేటటువంటిది కూడా ఒక అపనమ్మకం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే జిల్లా కలెక్టర్ గారిని మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి దాని మీద పూర్తి స్థాయిలో ఆజమాయిషీ వచ్చేటటువంటి విధంగా ప్రజలకు సంబంధించినటువంటి దరఖాస్తులు తీసుకొని వాటిని సత్వరమే పరిష్కారం చేసేటటువంటి మీ ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన కింది స్థాయిలో నెరవేరేటటువంటి పరిస్థితి లేదు. అందుకని అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లతో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలి తప్ప తూతూ మంత్రంగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం అని చెప్పానంటే సమయం వృధా అవుతుంది అధికారులది. అక్కడ పని చేయకుండా ఇక్కడ పని చేయకుండా ఖాళీ కూర్చోబెట్టేటటువంటి పని జరుగుతోంది. అందుకని ప్రజావాణి అని చెప్పానంటే ప్రజల వాయిస్ని విని పరిష్కారం చేసేటటువంటిదిగా ఉండాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతాం. ఈరోజు ప్రజావాణి అనే కార్యక్రమం పెద్దబండలో అంబేద్కర్ భవన్లో పెట్టారు. దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా దాని మీద శ్రద్ధ వహించకుండా, ప్రజలకు ఏమీ ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చి కూర్చొని వాళ్ళకు ఒక టేబుల్ లేదు, ఒక చైర్ లేదు, ఎట్లాంటి వసతులు లేకుండా ఒట్టిగానే వచ్చేసి టేబుల్ మీద కూర్చొని మాకు దరఖాస్తులు ఇవ్వని చెప్పేశారు. ఇది చాలా అమానుషం. కాబట్టి అధికారులు, కలెక్టర్ గారు దయచేసి దీని మీద దృష్టి పెట్టుకొని మీరు చేసినటువంటి ఈ ప్రోగ్రాం మంచిది, కానీ అధికారులు, కింది స్థాయి అధికారులు దీని మీద అశ్రద్ధ వహిస్తూ దాని మీద ఎట్లాంటి అజమాయిషి లేకుండా ఒట్టిగానే ఏదో పరిహాసం వచ్చినట్టుగా అధికారులు వచ్చి కూర్చున్నారు. కానీ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు వాళ్ళ నుంచి ఇచ్చేసి వారికి సదుపాయాలు కల్పించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా